మర్యాదను అనుసరించి ఎంత మేరకు చెప్పాలో అంత మేరకు చెప్తూ, సత్యం తెలుసుకోవాలి కనుక చెప్పక తప్పదు కనుక చెప్తూ నా ప్రయత్నం నేను చేస్తాను. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళు. ముఖ్యంగా యువత విషయంలో మనం గమనించినట్లయితే ఈ కామపరమైనటువంటి భయంకరమైన అవస్థ అడుగడుగున మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే హద్దులు దాటుతున్నారు, సంప్రదాయాలు దాటుతున్నారు అన్ని విధాల. నియమాల్లో ఒక స్త్రీ ఒక పురుషుడి నియమం కూడా తప్పుతోంది. అంతేకాదు మేము సైంటిస్టులు అని ఎడ్యుకేషన్ బోధిస్తూ ఉన్నటువంటి కొంతమంది బయలుదేరి ఏం చేస్తుంది, ఏం తప్పుల్లో పర్వాలేదు, హ్యూమన్ నేచర్, ఇన్స్టింక్ట్, ఇలాంటి మాటలని చెప్తున్నారు. ఇటీవల మాత్రం కొంత న్యూరాలజిస్ట్ రీసెర్చ్ చేసి చెప్తున్నది ఏంటంటే, ఈ నిరంతర కామచింతన, వాటికి సంబంధించిన ఆలోచనలు ఇవి చేయడం వల్ల యువతలో తేజస్సు తగ్గుతోంది, బలహీనులు అవుతున్నారు. అలాగే బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసే కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి రసాయనాలు క్రమక్రమంగా ఎండిపోతాయి. తర్వాత సహజ స్వాభావికమైన ఆనందములు, ఇంద్రియ పటుత్వం కూడా క్షీణిస్తుందని ఇప్పుడు చెప్తున్నారు. ఆ మాట యుగాల క్రితం మన శాస్త్రం హెచ్చరిక చేస్తే ఛాదస్తమం తిట్టిన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. మరి వీటి నుంచి ఎలా బయటపెట్టాలి పిల్లల్ని అంటే, వాళ్ళు గొప్ప యాంబిషన్స్ పెట్టి డైవర్ట్ చేయండి. గొప్ప గొప్ప విద్యలు అందులో రాణించడం, గొప్ప పొజిషన్స్ అది సంపాదించుకోవడం, దాని గురించి కష్టపడడం అని డైవర్ట్ మనస్సునట్టు చేయగలిగితే వాళ్ళు క్రమక్రమంగా బయటకు వచ్చి మహానుభావులు అవుతారు అన్నారు. అందుకే మన బ్రహ్మచర్యాశ్రమ నియమాల్లో, ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాల్లో